జగన్‌కి, బాబుకి ఉన్నటువంటి తేడా మాట మీద నిలబడడం, విశ్వసనీయత. సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. బాండ్లు పంచి బాబు బురిడి అన్నటువంటిది. ఏదైతే సూపర్ 6 అన్నీ అమలు చేసేసాం, సూపర్ హిట్ 2 అంటూ ప్రతి చోట ఎళ్లి ఉపన్యాసం ఇస్తున్నారు. కానీ ప్రతి మహిళకి 1500 ఇచ్చారా? 50 ఏళ్లోళ్ళకి పెన్షన్ ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇవి ఇవ్వకుండానే ఇచ్చేసామని చెప్తున్నారు. దాంతోపాటు ఇచ్చిన వాటిట్లలో రైతులకు ఇస్తానన్నటువంటిది 20,000 ఒకేసారి, అది కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లాగే ఇంతకుముందు 12,500 ఏడాది చొప్పున 4 ఏళ్లలో 50,000 ఇస్తాను, మొదటి ఏడాది పోను అని చెప్పి, ఆ తర్వాత 13,500 ఇస్తున్నానని చెప్పి కేంద్రం 6,000కి తోడు 7,500 తనిచ్చాడు. ఆ రోజున తప్పు పట్టాం మనం. ఇక్కడ వీళ్ళు అంతే, 6,000 రూపాయలు కేంద్రానికి పోను, మిగతా 14 అది కూడా 3 విడతలు అంటున్నారు. ముందు చెప్పింది ఏంటది? 20,000 ఏక్దమ్. జగన్ ఇట్లా దుర్మార్గంగా చేశాడు, మిమ్మల్ని మోసం చేశాడు, నేను ఇస్తానని చెప్పినటువంటి. చివరికి సంక్షేమ పథకాలు, నవరత్నాలు అన్నటువంటిది వచ్చేడాది అమలు చేస్తానన్నది కూడా మొదటేడాది అమలు చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందులో కొన్ని మార్పులు ఉన్నాయి. అప్పుడు అందరూ పెన్షన్లు అనుకున్నది 3,000 రూపాయలు అన్నటువంటిది ఇమ్మీడియట్గా ఏక్దమ్ పెంచుతారు. కానీ అతను 250 చెప్పిన, నేను అన్నాను పెంచుకుంటూ పోతానన్నాను అనేటటువంటిది వివరణ చెప్పేసి ఏడాదికి 250 రూపాయలు ఎప్పుడు పెంచాడు. అది నిజం, పెంచడం నిజం. కానీ 3,000 అనుకున్నది తప్పు జరిగింది, మోసపోయారు జనం. ఆ రోజున మనం మాట్లాడుకున్నాం కూడా. అదే సందర్భంలో ఈ రైతులకు ఇస్తానన్నటువంటి 12,500 ఇస్తానని చెప్పి చివరికి 3 విడతలుగా అది కూడా కేంద్రం దాంతో కలిపేసేసి అనబెట్టడం, 6,000 రూపాయలు మోసం చేయడం అన్నది అప్పుడు మాట్లాడుకున్నాం. అట్లాగే ఇప్పుడు వీళ్ళు చెప్పి మాట తప్పుతున్నారు, మడమ తిప్పుతున్నారు.